తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యందు విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 8, వ్యయం 14 గాను, రాజపూజ్యము 4, అవమానము 5 గాను కనబడుతున్నవి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నది. తద్వారా కొంత మానసికమైనటువంటి చికాకులు, చిన్నపాటి అనారోగ్యాలు కనపడుతున్నా భయము లేదు. కొంత ఎక్కువ శ్రమ పడితే కానీ ఫలితము రానటువంటి సమయము. కానీ ఆర్థిక లాభము, చక్కటి రాజయోగము, మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసేటువంటి సామర్థ్యము మీకు కనపడుతున్నాయి. ఉద్యోగంలో ఉన్నతి, ఆధ్యాత్మికంగా ఉన్నతి, క్షేత్ర తీర్థయాత్ర దర్శనము స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఎన్నాళ్ళ నుంచో ఇంట్లో మీరు చేయాలనుకునేటువంటి ఒక శుభకార్యం ఒకటి, గ్రహ నిర్మాణము, స్థిరాస్తి యొక్క సంపాదన, ఇవన్నీ కూడా ఈ సంవత్సరము మీకు పరిపూర్తిగా మీరు చేసుకోగలిగేందుకు అవకాశం కనపడుతోంది. కొంత స్పర్ధలు అంటే అయిన వాళ్ళతోటి, స్నేహితులతోటి చిన్నపాటి స్పర్ధలు ఉన్నవి తాత్కాలికం. వాటి వలన మీకు ఏ ఇబ్బంది రాదు. మీకు ఎవరికి మాత్రం దయచేసి రుణము ఇవ్వకండి. ఒక్క విషయంలో జాగ్రత్త పడండి. గ్యారంటర్గా సంతకాలు పెట్టకండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి, కొత్త వాళ్ళను కలుపుకోవాలనేటువంటి ఆలోచనకు కళ్ళెం వెయ్యండి. నవంబర్ దాకా పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది మీకు. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసేటువంటి వారికి, రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి, డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి వారికి సువర్ణ సమయం ఇది. చేపట్టిందల్లా బంగారం అవుతుంది వారికి. వీరి యొక్క మాటకి పరపతి ఉంటుంది. అధికారులు వీరి మాటను ఆశ్రయించి నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉంటారు. వీరి నిర్ణయాలకి కూడా ఒక రకమైనటువంటి పరపతి ఏర్పడుతుంది. బదిలీలు ఉన్నా అవి అనుకూలమైన బదిలీలుగా ఉంటాయి. ప్రైవేటు రంగంలో ఉండేటువంటి వారికి ఆర్థిక లాభము విశేషంగా కనబడుతోంది. రాజకీయ నాయకులకి కొంత ప్రతికూల సమయం అయినప్పటికీ కూడా భయం లేదు. మళ్ళీ అక్టోబర్, నవంబర్ తర్వాత మళ్ళీ పునః వారి యొక్క వైభవం, ప్రాభవం మళ్ళీ దారిలోకి వచ్చేస్తాయి వారికి. విద్యార్థులకి చక్కటి సమయం నడుస్తోంది. ముఖ్యంగా ఉన్నతమైనటువంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కోసం తాపత్రయపడేటువంటి వాళ్ళు చక్కగా రాణిస్తారు. సినీ, టీవీ, కళారంగాల వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయము, అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎన్నాళ్ళ నుంచో చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. విదేశీ యానము, విదేశీ ఉద్యోగము, విదేశీ విద్య అన్నీ సానుకూలంగా మీకు సాగుతాయి. రైతులకి, వ్యాపారులకి బంగారు సమయం. ముఖ్యంగా లోహ వ్యాపారులు చక్కటి, తర్వాత దినుసుల వ్యాపారులు చక్కటి లాభాలను పొందుతారు. వారు చిన్నపాటి అనారోగ్యాలు ఉన్నా అవి మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి కావు. అవి సహజంగా వచ్చేటువంటివి. కొంచెం మానసికమైనటువంటి అనిశ్చితి ఏర్పడుతుంది. కొంచెం ఆ అనిశ్చితి నుంచి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. అందులో ఇబ్బంది ఏం కనబడటం లేదు. రుణములు మటుకు ఎవరిని ఇవ్వకండి. ఎవరిని కూడా తగుమాత్రము కన్నా మించి నమ్మకండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. శుభాశుభ మిశ్రమంగా ఉన్నప్పటికీ ఈ రాశి వారికి ఈ సంవత్సరము శుభ ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. గురుడి యొక్క అనుకూలత, విశేషమైనటువంటి ప్రభావాన్ని, గుర్తింపుని, సమాజంలో మీకు ఒక పరపతిని కూడా ఏర్పాటు చేస్తాయి. ఈ రాశి వారు చాలా విశేషంగా చేయవలసింది ఏమిటి అంటే, నెలకొక్క శనివారం నాడు శనైశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి. పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి మీ గృహంలో రుద్రహోమం చేయించండి. అట్లే నెలలో ఒక శుక్రవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారికి అభిషేకం లాంటి పూజ చేయించడం అనేది తప్పనిసరిగా మీరు పాటించాల్సినటువంటి నియమం. ఈ రాశివారు పాటించవలసినటువంటి మరొక మహత్తరమైనటువంటి లక్షణం ఏమిటి అంటే, మాటని పొదుపుగా వాడండి. కొంత రహస్యాన్ని, గుంభనాన్ని పాటించండి. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలతోటి ఆనందంగా, సౌభాగ్యంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.